గుడ్ మార్నింగ్ టీఎస్సిఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నారా? ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చి నైన్త్ క్లాస్ పాలిటిక్స్. ఇది టెక్స్ట్ బుక్ ప్రజాస్వామ్య రాజకీయాలు. ఓకేనా? 4 టెక్స్ట్ బుక్స్లో ఈరోజు ఇది ఎందుకు ఈ ప్రజాస్వామ్య రాజకీయాలు తీసుకున్నానంటే, ఈ టెక్స్ట్ బుక్ నుంచి బిట్స్ చేస్తున్నానంటే జీకే పరంగా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో నేను అందుకనే ప్రజాస్వామ్య రాజకీయాలు పాలిటిక్స్, ఆల్రెడీ జాగ్రఫీ చాలాసార్లు ఇంటర్మీడియట్ చేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాం. మన పాలిటిక్స్కి తక్కువ టచ్ చేస్తున్నాం. సో ఈరోజు పాలిటిక్స్ టాపిక్స్ నుంచి 2 లెసన్స్. ఓకేనా? 2 లెసన్స్ ఏమొచ్చినాయి? ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజాస్వామ్యం ఎందుకు, రాజ్యాంగ రూపకల్పన. ప్రైమరీ క్లాస్ దగ్గర నుంచి కంపల్సరీ రాజ్యాంగం నుంచి జీకేలో వస్తుంది, కంటెంట్లో వస్తుంది, ప్రతిసారి వస్తూనే ఉంటుంది బిట్టు. సో ఈ 2 లెసన్స్ ఒక 60 బిట్స్ అయితే ఉన్నాయి. మనం అంటే కంటెంట్ మీ టెక్స్ట్ బుక్ చదివేస్తే ఈజీగా మీకు చూడంగానే బిట్ని గుర్తుపట్టి పెట్టేయగలుగుతారు. ఓకే? సో నేను ఈరోజు ఆ టాపిక్స్ నుంచి బిట్స్ చేస్తున్నాను. ఓకేనా? ఒకసారి చూడండి. ప్రజాస్వామ్యం లెసన్. ప్రజల చేత, ప్రజల యొక్క, ప్రజల కొరకు. ఇది మనకు తెలిసిందే, ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఏర్పడిన ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని చెప్పింది ఎవరు? అబ్రహాం లింకన్. డెమోక్రసీ అనే పదం ఏ పదం నుంచి వచ్చింది? డెమోక్రేషియా అనే గ్రీక్ పదం నుంచి. టెక్స్ట్ బుక్లో గ్రీక్ పదమే అని ఉంది. మనకి తెలుగు మరియు సంస్కృత అకాడమీ బుక్లో లాటిన్ వర్డ్స్ అని ఇచ్చారు. గ్రీకు పదం నుంచి మాత్రం అయితే వచ్చింది. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎవరి చేత ఎన్నుకోబడుతుంది? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తెలిసిందే కదా, ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారు. పాలకులను ఎవరు ఎన్నుకుంటారు? ప్రజల చేత ఎన్నుకోబడతారు పాలకులు అనేవాళ్ళు. పాకిస్తాన్లో 1999 అక్టోబర్లో సైనిక తిరుగుబాటు చేసింది ఎవరు? పర్వేజ్ ముషారఫ్. ఓకేనా? పర్వేజ్ ముషారఫ్ తనను తాను ఎలా ప్రకటించుకున్నాడు? చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? తనకు తాను ముఖ్య పాలకునిగా ప్రకటించుకున్నాడు. ముషారఫ్ పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఆర్డర్ ఎప్పుడు జారీ చేశాడు? 2002 ఆగస్టులో. లీగల్ ఫ్రేమ్ వర్క్ ఆర్డర్ని జారీ చేశాడు. ఎప్పుడంటే 2002 ఆగస్టులో. ప్రజాస్వామ్య లక్షణాల్లో మొదటి లక్షణం చాలా ఇంపార్టెంట్. 4 లక్షణాలు ఇచ్చాడు. ఫస్ట్ లక్షణం ఏంటంటే, ప్రజాస్వామ్యంలో తుది నిర్ణయం తీసుకునే అధికారం ప్రజల చేత ఎన్నుకోబడిన వారికే ఉండాలి. అంటే మనం కొంతమందిని ఎన్నుకుంటాం కదా ప్రత్యక్షంగా, వాళ్ళకే ఉండాలి అధికారం అనేది. తుది నిర్ణయం. మెక్సికో స్వాతంత్రం పొందింది ఎప్పుడు? 1930. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవి ఇచ్చాడు కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సౌదీ అరేబియాలో ఎప్పటి వరకు మహిళలకు ఓటు హక్కు లేదు? 2015 వరకు వాళ్ళకి ఓటు హక్కు అనేది లేదు. నెక్స్ట్, ప్రజాస్వామ్య లక్షణాల్లో రెండవది ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు కూడా ఓడిపోవడానికి అవకాశం ఉండేలా జరిగే స్వేచ్ఛ నిష్పక్షపాతమైన ఎన్నికలే ప్రజాస్వామ్యానికి పునాది. నిష్పక్షపాతమైన ఎన్నికలు ఉండాలి అనేది సెకండ్ది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే? నెక్స్ట్ ఫ్రెండ్స్, చాలామంది లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే నాకు కాస్త ఎంకరేజ్గా ఉంటుంది. అందువల్ల లైక్ చేయండి అంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫిజీ ఎన్నికల వ్యవస్థలో ఓటు విలువ అంటే భారతీయ ఫిజియన్ ఓటు కంటే స్థానిక ఫిజీ పౌరుని ఓటుకి ఎక్కువ విలువ ఉంటుంది. అంటే అక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదు. ఓకేనా? భారతీయ ఫిజియన్ ఓటు కంటే స్థానికంగా ఉన్న ఫిజీ పౌరుని ఓటుకి ఎక్కువ విలువ ఉండేలా ఉంది అక్కడ ఎన్నికల వ్యవస్థ. ప్రజాస్వామ్యం యొక్క 3వ లక్షణం. ప్రజాస్వామ్యంలో ప్రతి వయోజన పౌరుడికి ఒక ఓటు ఉండాలి. ప్రతి ఓటుకి ఒకే విలువ ఉండాలి. అంటే ఒక ఓటుకి ఒక విలువ ఉండాలి, ప్రతి ఓటుకి ఒకే విలువ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 3వ లక్షణం. జింబాబ్వేకి స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు? 1980. జింబాబ్వేకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1980. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జింబాబ్వేను పాలించిన అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే. చాలా ఇంపార్టెంట్. ఒకసారి వచ్చింది బిట్టు.
అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అతని పాలనే ఉందన్నమాట. రాబర్ట్ ముగాబేను పదవి నుంచి తొలగించింది ఇప్పుడు 2017. ప్రజాస్వామ్యం యొక్క చివరి లక్షణం మరియు 4వది, 4 లక్షణాలు అని చెప్పుకున్నాం కదా. ఆ 4వ లక్షణం ఏంటంటే రాజ్యాంగ చట్టము పౌరుల హక్కులు నిర్దేశించిన పరిమితుల్లోనే ప్రజాస్వామ్య ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. రాజ్యాంగ చట్టము పౌరుల హక్కులు నిర్దేశించిన పరిమితుల్లోనే ప్రజాస్వామ్య ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. ఇది 4వ లక్షణం. భవిష్యత్తులో తాను ఎన్నికైన ప్రతినిధుల సలహా మేరకు తన బాధ్యతలను నిర్వహిస్తానని ప్రకటించింది భూటాన్ రాజు. భవిష్యత్తులో తాను ఎన్నికైన ప్రతినిధుల సలహా మేరకు తన బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పింది ఎవరంటే భూటాన్ రాజు. ఇవన్నీ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచే బిట్స్, గుర్తుపెట్టుకోండి. ప్రతి బిట్టు మనకు చాలా ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అని కాదు. ద హిడెన్ సైడ్ ఆఫ్ డిక్టేటర్షిప్, ఇది టెక్స్ట్ బుక్లో ఉంది. ఇది ఒక వ్యంగ్య చిత్రం. అంటే అక్కడ ఒక చిత్రం వేసి ఉంది. అది ఏ దేశానిది? బ్రెజిల్. ద హిడెన్ సైడ్ ఆఫ్ డిక్టేటర్షిప్ ఏ దేశానిదంటే వ్యంగ్య చిత్రం, అంటే కార్టూన్ టైప్ అనమాట. బ్రెజిల్ దేశానిది. ఇక్కడ కొన్ని నియంత్రణ పేర్లు ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో, మీరు గుర్తుపెట్టుకొని మనకు రావచ్చు. చిలీ, పినోచెట్, పోలాండ్, జెరుజెల్స్కీ, నైజీరియా, సానీ అబాచా, ఫిలిప్పీన్స్, ఫెర్డినాండ్ మార్కస్. పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫా ఉంది, ఇక్కడ ఫా ఉంది. ఫిలిప్పీన్స్, ఫెర్డినాండ్ మార్కస్. నైజీరియా సానీ అబాచా, పోలాండ్ జెరుజెల్స్కీ, చిలీ పినోచెట్. ఇక్కడ చీ ఉంది, ఇక్కడ చీ ఉంది. మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. నాకు కూడా చెప్పండి ఎలా గుర్తుపెట్టుకోవాలో. చైనాలో కరువు ఎప్పుడు ఏర్పడిందంటే 1958 నుండి 1961. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణమైన కరువు. అప్పటికి మన భారతదేశం ఆర్థిక పరిస్థితి చైనా కంటే కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఇంతలా కరువు ఎప్పుడు భారతదేశంలో అయితే రాలేదంట. టెక్స్ట్ బుక్లో ఆ పాయింట్ కూడా మెన్షన్ చేశారు. చైనాలో వచ్చినంత కరువు భారతదేశంలో ఎప్పుడుకి రాలా. మనకంటే ఆర్థిక పరిస్థితి చైనాలో బాగానే ఉన్నప్పటికీ కూడా అక్కడ అత్యంత దారుణమైన కరువు సంభవించింది. దానివల్ల చాలామంది చనిపోయారు. 1958 to 1961. ప్రజాస్వామ్యంలో అనుకూల వాదనలు ఎప్పుడంటే ప్రజాస్వామ్యం మెరుగైన ప్రభుత్వం, ఎందుకంటే ఇది మరింత జవాబుదారీ ప్రభుత్వం. ప్రజాస్వామ్యం నిర్ణయాల గుణాత్మకతను మెరుగుపరుస్తుంది. ప్రజాస్వామ్యం విభేదాలు, సంఘర్షణలను ఎదుర్కోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. మనకి అనుకూల వాదనలు, ప్రతికూల వాదనలు ఇలా ఆప్షన్స్ ఇవ్వచ్చు. అందుకనే మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. అంటే 3 అనుకూల వాదనలు ఇచ్చి 1 ప్రతికూల వాదన ఇవ్వచ్చు. లేకపోతే 3 ప్రతికూలం ఇచ్చి 1 అనుకూల వాదన ఇచ్చు. ఈ క్రింది వాటిలో అనుకూల వాదన ఏది? ఇలా కూడా బిట్టు ఫ్రేమింగ్ ఉంటుంది కాబట్టి నేను ఇలా ఇచ్చాను. ఓకే. ప్రజాస్వామ్యం పౌరుల గౌరవాన్ని పెంచుతుంది. ప్రజాస్వామ్యం ఏ సూత్రంపై ఆధారపడి ఉంది? దీన్ని ఏ సూత్రం అంటే రాజకీయ సమానత్వం అనే సూత్రం మీద ఆధారపడి ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చాడు ఏ సూత్రంపై ఆధారపడి ఉందంటే రాజకీయ సమానత్వం. కెనడాలో 2004లో ఓడిపోయిన పార్టీ లిబరల్ పార్టీ. కెనడాలో 2004లో ఓడిపోయిన పార్టీ లిబరల్ పార్టీ. మన కాలంలో ప్రజాస్వామ్యం యొక్క సాధారణ రూపం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం యొక్క సాధారణ రూపం ఏంటంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం యొక్క బలం, బలహీనత. పౌరులుగా మన బాధ్యతలను నిర్వర్తించే విధానాన్ని బట్టి మన దేశం ఉన్నతమైన ప్రజాస్వామ్యమా, అధమమైన ప్రజాస్వామ్యం అనేది నిర్ణయం అవుతుంది. ఇదే మన ప్రజాస్వామ్యం యొక్క బలం, బలహీనత అన్నమాట. రాజ్యాంగ రూపకల్పన సెకండ్ లెసన్. ఇక్కడ నుంచి సెకండ్ లెసన్ స్టార్ట్ అయింది చూడండి. ఇటీవల కాలంలో ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసుకున్న దేశం. ఇటీవల కాలంలో అంటే ఈ మధ్య కాలంలో రాజ్యాంగాన్ని తయారు చేసుకున్న దేశం అన్నమాట దక్షిణాఫ్రికా. ఓకే. నేను శ్వేత జాతీయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, నల్ల జాతీయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా కూడా పోరాడాను అని కొన్ని పదాలతో, అంటే చివరికి ఏమని చెప్పారంటే మరణించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది ఎవరు? నెల్సన్ మండేలా.
జాతి వివక్షతను దక్షిణాఫ్రికాలో ఏమంటారు? అపార్థీడ్. నెల్సన్ మండేలాకు జీవిత ఖైదు విధించింది ఏ సంవత్సరంలో? 1964. ఆ శిక్షను ఎక్కడ ఎన్ని సంవత్సరాలు అనుభవించాడు? 28 సంవత్సరాలు. చాలా కఠినమైన శిక్ష అన్నమాట. జీవిత ఖైదు విధించారు దక్షిణాఫ్రికాలో రాబెన్ ద్వీపంలో గల జైల్లో. అతనిని 28 సంవత్సరాలు శిక్ష విధించారు. ANC ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఈ సంస్థకు నాయకత్వం వహించింది నల్ల జాతీయులు, మిశ్రమ వర్ణం గలవారు, భారతీయులు. ఈ ముగ్గురు కలిపి ANCకి నాయకత్వం వహించారు. ద లాంగ్ వాక్ ఫ్రీడమ్ ఇది ఎవరి ఆత్మకథ అంటే నెల్సన్ మండేలా. దక్షిణాఫ్రికా ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించింది ఎప్పుడు? 1994 ఏప్రిల్ 26. 1994 ఏప్రిల్ 26 ఇది ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించింది. జాతి వివక్ష నుంచి ప్రజాస్వామ్యానికి శాంతియుత పరివర్తన చెందటానికి చర్చలు జరపడంలో చారిత్రక శత్రువులు విజయం సాధించాయి. ఈ మాటలు అన్నది ఎవరు? నెల్సన్ మండేలా. దక్షిణాఫ్రికా ప్రజలు మంచితనంపై తమ నమ్మకాన్ని ఎప్పటికీ వదిలిపెట్టరు. ఇలాంటి ఈ మానవులపై వారికి గల ఈ విశ్వాసం మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ఈ పదాలు కూడా చెప్పింది ఎవరంటే, ఈ నిర్వచనం ఇచ్చింది నెల్సన్ మండేలా. దక్షిణాఫ్రికా రాజ్యాంగం గతం, భవిష్యత్తు రెండింటిని గురించి తెలియజేస్తుంది అన్నది నెల్సన్ మండేలా. తమను తాము ఇంద్రధనుస్సు జాతిగా పేర్కొనేవారు ఎవరంటే, ఇంద్రధనుస్సు జాతిగా పేర్కొనేవారు దక్షిణాఫ్రికా యొక్క ప్రజలు. దేశంలో కలిసి జీవించే ప్రజలందరూ అంగీకరించి రాసుకున్న నియమాల కూర్పును ఏమంటారు? రాజ్యాంగం అంటారు. మోతీలాల్ నెహ్రూ మరొక 8 మంది కాంగ్రెస్ నాయకులు మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని నియమించారు. ఏ సంవత్సరంలో? చాలా ఇంపార్టెంట్. 1928. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ కాదు, మోతీలాల్ నెహ్రూ ఆయన తండ్రి అన్నమాట. భారత రాజ్యాంగం ఎలా ఉండాలని తీర్మానం చేసింది? ఎప్పుడు, ఎక్కడ? 1931 INC కరాచీ సమావేశంలో. కరాచీ సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1931. బ్రిటిష్ ఇండియా అంతటా ప్రాంతీయ శాసనసభలు, మంత్రిత్వ శాఖలకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 1937. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి తెలిసిందే కదా, 1946 జూలై. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగింది 1946 డిసెంబర్. అది డిసెంబర్ 1946 డిసెంబర్. భారత రాజ్యాంగాన్ని రచించింది 299 మంది సభ్యులు గల రాజ్యాంగ పరిషత్. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది ఎప్పుడు? 1949 నవంబర్ 26. అమల్లోకి వచ్చింది రాజ్యాంగం 1950 జనవరి 26. రాజ్యాంగ సభలో గాంధీజీ ఉన్నారా లేరా? మీరు కామెంట్ చేయండి. ఈజీ బిట్టు, అసలు ఉన్నారా లేరా రాజ్యాంగ సభలో? రాజ్యాంగం ఏ లక్ష్యాలను సాధించాలని తాను ఆశిస్తున్నానో అనే విషయాన్ని గాంధీజీ ఎక్కడ పేర్కొన్నారు? 1931 యంగ్ ఇండియా అనే పత్రికలో పేర్కొన్నారు. అంటే ఏ లక్ష్యాలను సాధించాలని తను అనుకుంటున్నాడో ఆ విషయాన్ని గాంధీజీ అక్కడ పేర్కొన్నారంట. రాజ్యాంగ పీఠికలో పదాలు చూడండి, చాలాసార్లు ఇస్తాడు, అందుకనే మీకు వరుసగా ఇస్తున్నాను. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ ఇవ్వండి అని కూడా అడుగుతారు, అందుకనే ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన పదాలు సామ్యవాద, లౌకిక. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. భారతీయ జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు. మీరు ఆన్సర్ చేయండి, ఓకే? అంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ అయిపోయి ఉంటుందని నేను మీకు కామెంట్ చేయమని చెప్తున్నాను. ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలు దుర్గాబాయి దేశ్ముఖ్. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వ్యవస్థాపక చైర్పర్సన్ ఈమె కూడా దుర్గాబాయి దేశ్ముఖ్. రాజ్యాంగ సభ వైస్ చైర్మన్ హెచ్సి ముఖర్జీ. చైర్మన్ ఏమో బాబు రాజేంద్ర ప్రసాద్ కదా. మొదటి జాతీయ హాకీ జట్టుకు నాయకుడు కెప్టెన్ జైపాల్ సింగ్. జాతీయ కాంగ్రెస్కు 3 సార్లు అధ్యక్షత వహించిన వ్యక్తి మరియు మొదటి భారత రాష్ట్రపతి, రాజ్యాంగ సభ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్.
మొదటి కేంద్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్. బార్దోలి నాయకుడు, సత్యాగ్రహ నాయకుడు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇవ్వండి ఈ బిట్స్ మొత్తం 62 వచ్చినాయి. 2 లెసన్స్ కలిపి ఇచ్చేసాను. అంటే ఒక్కసారి రీడింగ్ చేసినట్టుంటే మనకు ప్రాక్టీస్ అవుతుంది. మనకి మీరు డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఆలోచిస్తూ పిచ్చి పిచ్చి వీడియోస్ చూస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు. అవి చూడటం కంటే మీరు చదువుకుంటాం బెటర్. ఎప్పుడొచ్చినా మీతో పాటు నేను కూడా అంతే ఆశగా ఎదురు చూస్తున్నాను. ఏంటంటే టైం వేస్ట్ చేసుకోకూడదు. మనకి సబ్జెక్ట్ చదువుకుని ఉంటే అది వస్తుంది, మనం రాస్తాము, కష్టపడిన వాళ్ళకి జాబ్ వస్తుంది అది మైండ్లో పెట్టుకోండి చాలు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.